బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన వార్షిక పద్దులు రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. సాగుకు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేసింది. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రాధాన్యతలు నిర్ణయించి వాటికి నిధులు కేటాయించింది. పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే సంక్షేమానికి సంబంధించి అప్పట్లో 50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి స్పెండ్ చేయడానికి రెడీ అయితే అయ్యయ్యో రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు, లేకపోతే అన్యాయం అయిపోతున్నారని ఇదే పత్రికలు వార్తలు రాసినాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినోడు కాబట్టి ఆయన చేసినా కరెక్టే. కేసీఆర్ ఇంతకుముందు తెలుగుదేశం నుంచి వచ్చినోడు ప్లస్ ఈనాడుకు ఫేవర్గా ఉన్నాడు కాబట్టి ఆయన బడ్జెట్లు కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు బడ్జెట్లు కరెక్టే. ఒక్క జగన్ చేస్తే మాత్రమే తప్పు. వార్తల్ని కూడా తమ వ్యక్తిగత స్వార్థాలకి, రాజకీయాలకు వాడుకునేటటువంటి కోణం నుంచి నడుస్తుంది. 1,05,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు కేటాయించిన దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటిది అక్కడ ప్రశ్న. వాడి డబ్బులు ఉన్నాయా అన్నదే ప్రశ్న. బట్ అవి పక్కకు వెళ్ళిపోయినాయి. లేకపోతే వైకాపాకు మరో జలక్ అంటూ